ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ చుట్టూ ఇప్పుడు ఒక కొత్త వివాదం ముదురుతోంది. ఇన్స్టాగ్రామ్ లో బూమ్ బూమ్ షో పేరుతో ఆమె ప్రారంభించిన ఒక సరికొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం 399 రూపాయలకే పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ప్రత్యేక కంటెంట్ ను అందిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పెయిడ్ అకౌంట్ వల్ల యువతతో పాటు మైనర్లు కూడా దారి తప్పే ప్రమాదం ఉందని సోషల్ యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలను విష్ణుప్రియ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం తాను షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని, ఇలాంటి వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. మార్కెట్లోకి పెయిడ్ అందాలు, వరి తెగించిన బుల్లితెర భామలు, నా ప్రైవేట్ వీడియోలు కావాలా? సబ్స్క్రైబ్ చేసుకో, అందాలు చూసుకో. బిగ్ బాస్ తో ఫేమ్, సోషల్ మీడియాలో షేమ్. 399 కొట్టు, నా వీడియోలు పట్టు. ఇన్స్టా ఓపెన్ డేట్ మహాన్యూస్. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ చుట్టూ ఇప్పుడు ఒక కొత్త వివాదం ముదురుతోంది. ఇన్స్టాగ్రామ్ లో బూమ్ బూమ్ షో పేరుతో ఆమె ప్రారంభించిన ఒక సరికొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం 399 రూపాయలకే పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ప్రత్యేక కంటెంట్ ను అందిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పెయిడ్ అకౌంట్ వల్ల యువతతో పాటు మైనర్లు కూడా దారి తప్పే ప్రమాదం ఉందని సోషల్ యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలను విష్ణుప్రియ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం తాను షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని, ఇలాంటి వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. మార్కెట్లోకి పెయిడ్ అందాలు, వరి తెగించిన బుల్లితెర భామలు, నా ప్రైవేట్ వీడియోలు కావాలా? సబ్స్క్రైబ్ చేసుకో, అందాలు చూసుకో. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ చుట్టూ ఇప్పుడు ఒక కొత్త వివాదం ముదురుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మధు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, కేవలం చూపించడాలు మాత్రమే ఉన్నాయి అనేలాగా పరిస్థితి నెలకొంది. విష్ణుప్రియకు సంబంధించినటువంటి ఆమె చేసేటటువంటి ఇన్స్టాగ్రామ్లో చూపించేటటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. వన్స్ ఆమె బయటపడిన తర్వాత ఏదైతే కమర్షియల్ బిజినెస్ అంటారు కదా, బిజినెస్లు చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ కమర్షియల్ బిజినెస్లు చేసుకునేటటువంటి వాటిల్లో ఆ బిజినెస్ అనేటటువంటి వెనక బూమ్ బూమ్ షో అంటారు కదా, ఏంటి ఆ షో, ఇలా కూడా బిజినెస్లు చేస్తారా అని ఒక కొత్త రకం ట్రెండ్కి అయితే విష్ణుప్రియ తెరలేకుంది. దానికి సంబంధించి వివరణ ఏంటి విష్ణుప్రియ, ఇలా ఈ విధమైనటువంటి మీ మీద వస్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలపైన ఏం స్పందిస్తారు అంటే, నేను చాలా బిజీ, షూటింగ్లో ఉన్నాను, డోంట్ కాల్ మీ, ఫోన్ చేయకండి అంటే చాలా లైట్ తీసుకుంది విష్ణుప్రియ. ఆమె ఏ స్థాయికి అంటే గతంలో కూడా డ్రగ్స్ వ్యవహారం ఏదైతుందో అప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా ఆమె డ్రగ్స్ వల్ల వెళ్ళారు, పోలీసులకు సంబంధించినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. మళ్ళీ ఈ రకమైనటువంటి ఈమె మీద వచ్చినటువంటి మరొక ఆరోపణ, ఆమె ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అందులో నార్మల్ వీడియోస్ అనేది ఒకవైపుకే, కమర్షియల్ అంటే పూర్తిగా కూడా పెయిడ్ మెంబర్షిప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్గా వీడియోస్, ఆ స్పెషల్ అనేది ఏంటి అనేది బయటపడిపోయింది. అలా బయటపడిపోయిన తర్వాత ఒకటే, ఆ స్పెషల్ అంటే ఏంటంటే కనిపించని అందాలను కనిపించేలాగా మీరు చూడాలనుకుంటే, మీ ఆనందం మీ కళ్ళల్లో కావాలి అనుకుంటే నాకు అంటూ కూడా 399 రూపాయలు కట్టండి అనేటటువంటి ఆఫర్. సో ఆఫర్తో చాలా మంది కూడా కుట్రకారులు కూడా డబ్బులు అందులో ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఒకటే, సరే కట్టేవాడు ఖర్చు ఉంటారు, చూసేవాడు చూస్తుంటారు, చూపించేవాడు చూపిస్తుంటారు, ఎందుకు పక్కన పెడితే ఒకవేళ అందులో మైనర్లు ఉంటే 15, 16, 15 సంవత్సరాల అబ్బాయిలు ఉంటే, ఆ బాలులు ఎవరైతే ఉంటారో ఆ మైనర్లు ఉంటే వాళ్ళు ఈ ఏజ్ లోనే ఈ రకమైనటువంటి మెంటాలిటీ వాళ్ళకి వాళ్ళ మెదడులోకి గుర్తుకొని పోతే
శ్రీశైలం వాళ్ళు సీనియర్స్ కాదా? శ్రీశైలం వీళ్ళందరూ కూడా అత్యంత దారుణమైనటువంటి నేరాలకు పాల్పడతారు. కాబట్టి ఆదిలోనే మొక్కలు తీసేయాలి. ఆదిలోనే ఆ మొక్క ఏదైతే ఉంటుందో అది తీసేయాలి. అందుకోసం అనేసి కమర్షియల్ పేరుతో ఓకే షోలు చేసుకోవచ్చు, షోలో ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ డబ్బులు కట్టించుకొని స్పెషల్గా చూపించడం కోసము పెట్టుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో అది రాంగ్. అది పూర్తిగా కూడా చట్ట విరుద్ధము. దీనికంటూ కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు రావాలి. ఒక మహిళగా ఆమె ఏదైనా సరే షోకు సంబంధించి మంచిగా చేస్తే ఎవరు పట్టించుకోరు, కానీ తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో, తన ఫేస్కు వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూను అడ్డం పెట్టుకొని ఆమె చేస్తున్నటువంటి దందా ఏదైతే ఉంటుందో ఆ దందా మీదనే అందరూ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందరూ కూడా వేలెత్తి విష్ణుప్రియ వైపు చూపిస్తున్నారు. అలా వేలెత్తి చూపించుకునేంత వరకు ఎందుకు వచ్చింది అనుకుంటే ఆమె చేసేటటువంటి ఈ గలీజ్ దందా ఏదైతే ఉంటుందో ఆ గలీజ్ దందా కోసమనేసి అందరూ కూడా విష్ణుప్రియ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే కామెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి ఇది, ఈ చండాలం ఏంది, ఈ దరిద్రం ఏంది, ఇలా డబ్బులు కట్టించుకోవడం ఏంది, ఇదంతా కూడా కరెక్ట్ కానే కాదు అంటున్నారు. సో దాని విషయం ఆమె విష్ణుప్రియని కూడా అడిగితే నేను బిజీగా ఉన్నాను, షూటింగ్లో ఉన్నాను, లేకపోతే ఇంకా నేను వేరే పనుల్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, దీనిపైన నేను ఎటువంటి సమాధానాలు ఇవ్వను అంటే మరి సమాధానం ఇవ్వనప్పుడు ఇది సమాధానం ఇవ్వకుండా ఉండేందుకు అంత పెద్ద ఇదేమి అన్నా కాదు కదా. మీ మీద వచ్చినటువంటి అంత ఈ అలిగేషన్ ఏదైతే ఉందో దీనికి సమాధానం చెప్పాల్సిందే. సో తీసేస్తాను, లేకపోతే అందులోపల ఉన్నటువంటి కంటెంట్ కేవలం వీరికి మాత్రమే వాళ్ళకి మాత్రమే అని ఆమెకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ తీస్తే ఖచ్చితంగా మైనర్లు బయటపడతారు. అందులో నో డౌట్ మైనర్లు బయటపడతారు. మరి ఆ మైనర్లు ఉన్నట్టు తేలితే అప్పుడేం సమాధానం వస్తుంది? వాళ్ళ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ విష్ణుప్రియ, ఇలా చాలా కేటగిరీలలో ఒక లిస్టుగా పోతే ఒక 100 మంది వరకు కూడా ఉన్నారు. అలా 100 మంది అంతా కూడా ఎందుకో ఈ రకమైనటువంటి వైరస్ ఎలా వీళ్ళ మైండ్లోకి వచ్చిందో ఏమో కానీ స్పెషల్ ఆఫర్స్ పేరుతో ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఈ పదం చూడండి, మళ్ళీ మీరు వెళ్ళిపోయి అందులో చూడొచ్చు. విష్ణుప్రియ అకౌంట్లో కానీ మీలా అకౌంట్లో కూడా చూడొచ్చు. డబ్బులు మీరు కడితే 399 రూపాయలు అందులో కడితే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంట. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఇదే ఈ 36 షో ఏదైతే ఉంటుందో ఆ షో దాన్ని ఎక్స్క్లూజివ్ కంటెంట్ లాగా పెట్టుకుని అయితే ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద మహిళా సంఘాలతో పాటు కొంతమంది మేము కూడా దీనిపైన ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పారు. కాబట్టి ఏం జరగబోతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.